తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది వంతెనపై ఫైనాన్స్ వ్యాపారి శివపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో రుయా హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపార లావాదేవీల కోణంలో ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాళహస్తి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఈ రోజు అనగా 2/8/2026 తేదీ సుమారు 7:30 గంటలప్పుడు స్వర్ణముఖి రివర్ కట్టపైన పిఆర్ గెస్ట్ హౌస్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తి మీద అటాక్ చేసిన కత్తితో అనే సమాచారంతో అటుగా పోతున్న మా ఎస్ఐ గారు అక్కడికి పోవడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు పోయే టైంకి ముగ్గురు వ్యక్తులు ఎస్ఐ గారు అక్కడికి రీచ్ అయ్యే టైంకి పారిపోయినారు. స్థానికంగా మేము విచారించిన దాన్ని బట్టి అతను ఎవరైతే గాయపడిన వ్యక్తి శివ అని అతనికి 36 సంవత్సరాల వయసు అని అతను శ్రీకాళహస్తి మండలం కొండమిట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అయితే ఇతను టౌన్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ కొంతమంది దగ్గర బైకులు అయ్యి కుదవ పెట్టుకుంటూ ఉన్నాడని తెలిసింది. ఆ కోణంలో కూడా ఎవరైనా చేసి ఉంటారా లేదు వేరే కాంటాక్ట్ల వల్ల కానీ చేసి ఉంటారని అనుమానంగా ఉంది. అతని మీద తలపైన ముఖం పైన కత్తితో సివియర్గా దాడి చేయడం జరిగింది. అతను మాట్లాడే స్థితిలో లేడు. అతను వెంటనే మేము స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. వాళ్ళ బంధువులు వచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి అతన్ని ఫర్దర్గా వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని జరిగింది. అతని పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్గా ఉంది. దీంట్లో ఎవరు ప్రమేయం ఉంది అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారం అతను ఫైనాన్స్ వ్యవహారాల్లో కానీ లేదా వేరే ఈ వ్యవహారాల వల్ల కానీ అతని శత్రువులు అతన్ని అటాక్ చేసి ఉంటారు కత్తితోని మాకు తెలిసింది. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తాము. నేను శ్రీకాళహస్తి వన్ టౌన్ ఇన్స్పెక్టర్.